హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారము, నవమి, భరణి నక్షత్రం, దగ్ధయోగం ఉంటుందండి. ముహూర్తాలు అనేవి ఉండవు, నిశ్చయ ముహూర్తాలు ఉంటాయండి. అంటే పంచాంగాన్ని చూసి పంచక శుద్ధి చేసి మనము ముహూర్తాలు నిశ్చయిస్తామండి. పంచాంగంలో 5 ఉంటాయండి, 5 భాగాలు. వాటిని చూసి పంచాంగాన్ని నిశ్చయించడాన్ని ముహూర్తమే రాజయోగ ముహూర్తం అండి. సో ఈ ముహూర్తాలు ఏంటి అంటే గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు ఏంటంటే దగ్ధయోగంలో ముహూర్తాలు పెడితే దహించి వేయబడుతుంది అని అర్థం. అందుకనే అలాంటి దగ్ధయోగంలో మనం ముహూర్తాలు అనేవి నిశ్చయించకూడదండి. ఒక సందర్భంలో ఏమైందంటే సౌత్ ఇండియాలో పెద్ద మఠాధిపతులైన ఒక పండితుడు అనేవారు దగ్ధయోగంలో పెళ్ళికి ముహూర్తం అనేది నిశ్చయించడం కారణంగా ఆ పెళ్ళి అనేది ఆగిపోవాల్సి వచ్చిందండి. ఆ పెళ్ళికి ఇన్విటేషన్ నాకు నెల రోజుల ముందే వచ్చిందండి. దాంట్లో దగ్ధయోగ ముహూర్తాన్ని చూసి ఈ ముహూర్తంలో ఎలా నిశ్చయించారు అని నేను వచ్చిన వారిని అడిగితే అతను గొప్ప పండితుడు, వారు నిర్ణయించారు అని చెప్పగానే నేను ఊరుకున్నానండి. ఎందుకంటే పెద్దవారు, సో మనకు తెలిసింది తప్పు అని తెలిసినప్పుడు మనం తప్పకుండా తెలియజేయాలండి. లేకపోతే బ్రహ్మహత్య దోషం అనేది వస్తుందండి. సో అందుకనే చెప్పడం వరకు నా బాధ్యత అండి. ఆ తర్వాత అతడు మళ్ళీ వచ్చేసి పెళ్ళి ఆగిపోయిందండి అని చెప్పాడండి. ఎందుకని నేను అడిగితే అమ్మాయి తరపు వాళ్ళు ఆస్తి మొత్తం మా అబ్బాయి పేరు పైన రాసిస్తేనే పెళ్ళి చేస్తామని చెప్పేసి కండిషన్ పెట్టారంటండి. సో ఈ విధంగా ఆ పెళ్ళి అనేది ఆగిపోయిందండి. సో ఎప్పుడు కూడా దగ్ధయోగంలో ముహూర్తాలు నిశ్చయించకూడదండి. మన స్వార్థం కోసం, ఏదో కారణం కోసం. సో పంచక శుద్ధి లేని ముహూర్తాలు పెడితే ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయండి. అన్నింటికన్నా ముఖ్యమైనది తారాబలం. చాలామందికి తారాబలం విశిష్టత అనేది కూడా తెలియదండి. ఇంకా ఒకసారి నేను హిమాలయాలకు 6 నెలలు అనుష్ఠానానికి వెళ్ళాలండి. ఆ సమయంలో ఒక కుటుంబం అనేవారు గృహప్రవేశానికి వేరే పండితునితోని ముహూర్తాన్ని పెట్టించుకున్నారండి. కానీ ఆ గృహప్రవేశం జరగక ముందుకే ఆ ఇంటి యజమాని అనేవారు స్వర్గస్థులయ్యారండి. నేను తిరిగి వచ్చిన తర్వాత వారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగానండి, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇలా ఇంటికి గృహప్రవేశానికి కార్డులు పంచుతూ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పారండి. అసలు ముహూర్తం సరిగా లేదండి. విపత్తారాలో ముహూర్తాన్ని పెట్టారండి. గురువు గారు మీరు చాలా సందర్భాలలో చెప్పారు గృహప్రవేశాలకు దగ్ధయోగంలో ముహూర్తాలు పెట్టకూడదని. అది మా జీవితంలో నిజమైంది అని చెప్పేసి వారు బాధపడ్డారు. ఆ ముహూర్తం ఎలా ఉంది అంటే జన్మలగ్నానికి అష్టమ లగ్నంలో గృహప్రవేశం అనేది పెట్టారండి. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదండి. సో పంచాంగం అనేది చాలా ఇంపార్టెంటు. ముహూర్తాలు చూస్తూ ఏదైనా కూడా మీరు కార్యక్రమాలు చేయండి. ఇక ఈరోజు శనివారం, నవమి, భరణి నక్షత్రం. ఈరోజు మంత్రబలం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ దహించి వేయబడతాయండి. మనం ఎవరినైనా దూషించి ఉంటే, ఎవరి మనసునైనా గాయపరిచి ఉంటే ఆ పాపం కొంతైనా కూడా నశిస్తుందండి. పూర్వాజిత కర్మఫలాలు అనేవి తొలగిపోతాయి. అందరూ ఖచ్చితంగా ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. మంత్రాన్ని ఖచ్చితంగా నిత్యానుష్ఠానంగా తీసుకోండి. ఇక ఈరోజు మంచి మాట. అందరము కూడా ఏదో ఒక క్రతువును ఆచరిస్తూ ఉంటాము. ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాము. మనం కాయకమే కైలాసం అనుకోవాలి. పనియే మన దైవం అని భావించాలి. ఒక రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయం పండించిన పంట కొనాలి అంటే వ్యాపారస్తులు ఉండాలి. ఆ వ్యాపారస్తుల నుంచి ఇంకొకరు కొని ప్రజలకు అందించాలి అంటే ఎంతోమంది మధ్యలో ఆ ధాన్యం అనేది చేతులు మారుతూ ఉంటుంది. అక్కడ ఎన్ని ఊర్లు తిరిగితే ఎంతోమంది చేతులు మారితే కానీ ఆ ధాన్యం మన పట్టణానికి రాదు, ఆ తర్వాత మన ఇంటికి రాదు. అదేవిధంగా మనం పనిని దైవంగా భావించి మనం పని చేస్తూ ఉండాలి. దీనికోసం చిన్న కథ అనేది నేను చెప్తాను. ఒక కార్పెంటర్ ఉంటాడు. అతను ఎంతో కష్టపడి
పిల్లలను చదివిస్తాడు. పిల్లలందరికీ ఉద్యోగం వచ్చేస్తుంది. ఇక అతడు అనుకుంటూ ఉంటాడు, ఇక నాకు వయసైపోతుంది. నేను ఈ పని నుంచి విరమణ తీసుకునే సమయం వచ్చింది అని చెప్పేసి యజమాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, "అయ్యా! నేనిప్పుడు పని చేయలేను. నా శరీరం సహకరించట్లేదు" అని చెప్తాడు. అందుకు యజమాని, "సరే, నాకొక లాస్ట్ ఆర్డర్ ఉంది. అది చేసి వెళ్ళు" అని చెప్తాడు. సరే అనుకుని వెళ్తాడు. నేను రిటైర్మెంట్ తీసుకుందామనుకుంటే మా యజమాని ఇలా చెప్పాడే అనుకుంటూ నాకు వయసైపోయింది అన్న నిర్లక్ష్య ధోరణితో అతను ఆ ఇల్లు అనేది నిర్మిస్తాడు. అతని యజమాని చెప్పిన పని గృహ నిర్మాణం. అంతకుముందు సిమెంటు, చెక్క అదంతా బాగా క్వాలిటీ చూసే ఇతడు నాకు వయసైపోయింది అని అనుకుంటూ సరిగ్గా గమనించకుండా ఇల్లు కట్టేసి ఆ తాళం తీసుకొచ్చి యజమానికి ఇస్తాడు. "అయ్యా, ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇదిగోండి తాళాలు" అంటే ఆ యజమాని, "ఈ ఇల్లు నీ కొరకే. నువ్వు ఎంతో కష్టపడి ఇన్ని రోజులు నా దగ్గర పనిచేశావు. అందుకోసమే నేను నీకు ఇస్తున్నాను" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అతను చాలా బాధపడతాడు. ఎవరెవరి ఇంట్లో ఎంతో గొప్పగా కట్టిన నేను ఈ ఇల్లు నాకే అని తెలిసేదుంటే ఇంకా గొప్పగా కట్టుకునేవాడిని కదా అనుకుంటూ బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకే చెప్తున్నానండి, అందరూ కూడా కాలం అనేది చిన్నవాడికి ఒకలాగా, పెద్దవాడికి ఒకలాగా ఉండదు. చిన్నవాడికి అదే 60 సెకన్లు ఉంటుంది. పెద్దవాడికి అదే 60 సెకన్లు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పనిని దైవంగా భావించండి. కాయమే కైలాసంగా భావించండి. కాయకమే కైలాసంగా భావించండి. అంటే పనియే దేవుడితో సమానం. ఒక పని తక్కువ, ఒక పని ఎక్కువ అని కాదు. మనమందరం కూడా ఎదుటి వ్యక్తుల పనిని పొగుడుతూ మన పనిని మనం తక్కువ చేసుకుంటుంటాము. అలా చేసుకోవడం వల్ల మనపై మనకు నమ్మకం లేదని అర్థం. మనకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం. మన పని మనకి ఎప్పుడూ గొప్పదే అని భావించుకోండి. ఈరోజు తారాబలం. భరణి నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం సంపత్తార, భరణి, పూర్వ, పూర్వాషాఢ నక్షత్రం జన్మతార, ఆరోగ్యం జాగ్రత్త, కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం పరమమిత్రతార, శుభం, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం మిత్రతార, శుభం, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం నైదనతార, జాగ్రత్త వహించండి, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం సాధకతార, శుభం, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం ప్రత్యక్తార, జాగ్రత్త, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం క్షేమతార, ఉపయోగం చేసుకోండి, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు విపత్తార, జాగ్రత్తగా ఉండండి. ఇక వాస్తు పరిష్కారంలో భాగంగా మనం వాస్తు అనేది ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంటికే వర్తిస్తుందండి. మనం ఇక్కడెక్కడో ఉండి ఊర్లో ఇన్ని వాస్తుకు లేదు అంటే అది వర్తించదు. సో వాస్తు దోషం మనం ఏ ఇంట్లో ఉంటామో దానికే వర్తిస్తుంది. ఇంట్లో ఎప్పుడు గొడవలు, మనకే గొడవలు, బయట నుంచి అపవాదాలు, నిందలు వస్తున్నాయంటే ఆ ఇల్లు సింహాయంలో ఉంది అని అర్థం. అంటే ఆ ఇంటికి ఆయం లేదు అని అర్థం. దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఇల్లైనా వదిలి వెళ్ళాలి, లేకపోతే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్నైనా కూడా మనం తగిలించాలి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు కృతికా నక్షత్రంలో సూర్యోదయం అవుతుందండి. రేపు ఉదయాన్నే ఎర్రచందనం పొడిని నీళ్ళలో వేసి స్నానం చేయాలండి. తదుపరి మహావిష్ణువు ముందు కానీ, రాముడు ముందు కానీ, కృష్ణుని ముందు కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి ముందు కానీ గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యి దీపాన్ని వెలిగించాలండి. ఆ తర్వాత సూర్యాష్టకాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన శౌర్యం, ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం అనేవి ప్రాప్తిస్తాయండి. ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే కన్ఫ్యూషన్ స్టేటస్ అనేది పోతుందండి. తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా భరణి నక్షత్రం ఉంటుంది అండి. భరణి నక్షత్రం అంటే యమ నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయండి. అపమృత్యు దోషాలు, అపకంటకాలు దూరం అవ్వడం కోసం ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు కానీ, మహావిష్ణువు ముందు కానీ నెయ్యి పోసి అరటినార వత్తులతో దీపాన్ని వెలిగించాలండి. ఆ తరువాత మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించాలి అండి. లేదంటే శివాలయంకి వెళ్ళి శివాలయంలో కూడా ఈ దీపాన్ని వెలిగించండి. అందరూ తప్పకుండా ఆచరించండి.